అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారా? ఇప్పటివరకు 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ 5 స్థానాలను ఎందుకు పెండింగ్ లో పెట్టారు? ముందుగా అనుకున్న నేతలు బ్యాక్ స్టెప్ వేయడంతో అభ్యర్థుల సెలక్షన్ పై మల్లగుల్లలు పడుతున్నారా? లేదంటే ఉద్యమకారులు మాకు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారా? బీఆర్ఎస్ లో అసలేం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించిన కేసీఆర్ ప్రతిరోజు 2 అభ్యర్థులను అనౌన్స్ చేశారు. అలా ఇప్పటి వరకు 11 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు. మిగిలిన స్థానాల్లో నాగర్ కర్నూలు నుంచి ఇటీవల పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇవ్వడం లాంఛనమే. ఇక సికింద్రాబాద్, మెదక్, భువనగిరి, నల్లగొండ, హైదరాబాద్ స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. అయితే ఆ స్థానాల్లో అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్న సమయంలోనే ఓవైపు నేతలు పార్టీని వీడడం, మరోవైపు కేసీఆర్ కుమార్తె కవిత లిక్కర్ కేసులో అరెస్టు కావడంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచార వ్యూహాలు సిద్ధం చేయడంపైనే ఫోకస్ పెట్టారు. సికింద్రాబాద్ స్థానం నుంచి మొదట తలసాని సాయి కిరణ్ యాదవ్ పేరును ఫైనల్ చేసినా అందుకు ఆయన ఆసక్తి చూపకపోవడం మరో బలమైన నేత కోసం చూశారు. ప్రస్తుతం సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును బరిలో దింపాలని యోచిస్తున్నారు. ఇప్పటికే పద్మారావును ఫామ్ హౌస్కు పిలిచి మాట్లాడినట్లుగా టాక్. అన్నీ తానే చూసుకుంటారని మాట ఇచ్చి పద్మారావును పోటీకి సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మెదక్ నుంచి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని బరిలో నిలపాలని సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఆసక్తి చూపకపోవడంతో ఒంటేరు ప్రతాప్ రెడ్డిని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు గులాబీ బాస్. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2 లోక్సభ స్థానాలకు ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. నిజానికి మొదట నల్లగొండ నుంచి గుత్తా అమిత్ రెడ్డి, భువనగిరి నుంచి పైళ్ల శేఖర్ రెడ్డిని బరిలో దింపాలని గులాబీ బాస్ భావించారు. కానీ వారు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉండడంతో కొత్త ఫేస్లను వెతుకుతున్నారు. నల్లగొండ లోక్సభ స్థానం నుంచి పోటీలో కంచర్ల కృష్ణారెడ్డి, చాడ కిషన్ రెడ్డి, కడారు అంజయ్య యాదవ్లు రేస్లో ఉన్నారు. అయితే కంచర్ల కృష్ణారెడ్డి వైపు కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. ఇక భువనగిరి నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, చెరుకు సుధాకర్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇదిలా ఉంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు అవకాశం లేదన్న చర్చ ఉంది. కనీసం ఇప్పుడైనా లోక్సభ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వకుండా మళ్లీ ఆర్థిక అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉద్యమకారులకు అవకాశం ఇస్తే పార్టీకి మేలు జరుగుతుందనే వాదన సొంత పార్టీలోనే వినిపిస్తోంది.